గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ మాజీ నేత వల్లభనేని వంశీకి సంబంధించిన అక్రమ మైనింగ్ కేసు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో వంశీకి హైకోర్టు మే 29న ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో ఇప్పుడు ఆ ఉత్తర్వులను సవాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంశీ బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. వైసీపీ హయాంలో విజయవాడ రూరల్, బాపులపాడు, గన్నవరం మండలాల పరిధిలో వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు అక్రమ మైనింగ్కు పాల్పడడంతో ఖజానాకు రూపాయలు 195 కోట్లు నష్టం వాటిల్లిందని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ తేల్చింది. దీనిపై జిల్లా మైనింగ్ అధికారి ఫిర్యాదు ఆధారంగా గన్నవరం పోలీసులు మే 14న కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పీల్ దాఖలుకు చర్యలు తీసుకోవాలని అడ్వకేట్ ఆన్ రికార్డ్ కార్యాలయం ప్రత్యక్ష అధికారి ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబంధించి హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వంశీ హైకోర్టును ఆశ్రయించగా, ఈ ఏడాది మే 29న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్ పిటిషన్పై విచారణ జరిపి వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. అయితే హైకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని నిర్ణయించింది. వంశీ, ఆయన అనుచరులు విజయవాడ రూరల్, బాపులపాడు, గన్నవరం మండలాల పరిధిలో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ చర్యలతో రాష్ట్ర ఖజానాకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని అధికార విభాగాలు గుర్తింపు సంబంధిత పోలీస్ కేసు నమోదు కూడా ఈ ఆరోపణలకు బలమైన ఆధారంగా నిలిచింది. వంశీపై మైనింగ్ చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడ్డాయి.